దర్శకుడు అయినటువంటి పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఎలా చూడాలంటారు? ఇది రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారా ఆయన్ని అనే మాట అయితే వినపడుతుంది. దాన్ని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. పోసాని కృష్ణమురళి గారు సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు. కేవలం హైదరాబాద్లో ఉండి సినిమాలకు సంబంధించినటువంటి విషయాలు చూసుకోవాల్సినటువంటి వ్యక్తి మరి ఆ రోజు అధికారంలో ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఏదైతే వాళ్ళు ఎవరినైతే తిట్టాలి, ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని ఎలా బూతులు తిట్టాలి, బూతులు తిడితే నీకేం తాయిలాలు ఇచ్చారో తీసుకొని ఆ రోజు మరి ఇష్టం వచ్చినట్టుగా నాయకుల్ని కించపరిచే విధంగా, అవమానకరంగా, బాధపడే విధంగా, మానసిక స్థైర్యం కోల్పోయే విధంగా మాట్లాడినటువంటి నీ ప్రెస్ మీట్లు, కోకొల్లలు ఎన్నో చూసాం. ఇవాళ మరి అరెస్ట్ చేశారంటే రాజకీయాల్లో సంబంధం లేని ఆరోపణలు. నువ్వు రాజకీయాల్లో కాదు, నువ్వు ఆంధ్రాలో ఉండట్లేదు, నువ్వు ఉంటుంది పక్క రాష్ట్రంలో. మరి పక్క రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇక్కడ మహానాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, లేదా పవన్ కళ్యాణ్ గారిని, లేదా లోకేష్ బాబు గారిని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి వాళ్ళ పర్సనల్ బాడీ లాంగ్వేజ్ విషయాల్లో కూడా అనవసరమైన మాటలు మాట్లాడటం జరిగింది. మరి దేనికైనా ఆ రోజు నీకు టైం ఉంది, ఇక్కడ రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తుంది కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు. మరి వాళ్ళ ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చినప్పుడు నువ్వు చేసిన తప్పులు ఏ ఉండేవో, నువ్వు చేసినటువంటి పనులని వాళ్ళ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు హర్షిస్తున్నారు తప్ప ఎవరు కూడా అయ్యో పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారా, ఇది అమానుషం, ఇది అరాచకం, ఆయన అమాయకుడు అనేవాడు ఎవడు లేడు. నువ్వు సొక్కాలు మీడియా ముందు నుంచొని సొక్కాలు అట్టలాక్కొని నువ్వు చేసినటువంటి పనులు వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు రాజకీయాల్లో ఉండి విమర్శలు చేయి, రాజకీయ విమర్శలు చేయి, రాజకీయంగా ఎదుర్కొనే ఏదైనా ఉంటే దానికి తప్పులేదు. కేవలం తాయిలాల కోసం, ఎవరి మెప్పు పొందడం కోసం నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడితే ఎవరైనా సరే పర్యవసానం ఇలాగే ఉంటుంది. కాబట్టి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, ఎవరు మెప్పు పొందడం కోసం, లేదు తిడితే ఏదో తాయిలాలు వస్తాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఇలాగే ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక రిమాండ్ రిపోర్ట్లో సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడు, భార్గవ రెడ్డి దాన్ని వైరల్ చేశాడని చెప్పి ఏదైతే పోసాని కృష్ణమురళి ఒప్పుకున్నాడో, ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ కాకుండానే వాళ్ళిద్దరి పేర్ల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండానే మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ హైకోర్టుకు పోయిన తండ్రి కొడుకులు సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని? మేము వెనక్కి తగ్గమని మాట్లాడిన ఇదే ఇద్దరు ఈ రోజు మాత్రం బెయిల్ కోసం ఎందుకు అప్లై చేసుకున్నారనుకోవచ్చు అంటారు? చేస్తారు. మరి చేసిన అరాచకం వాళ్ళకి తెలుసు కదా, ఆ రోజు మనం చేసిన తప్పని. కేవలం అధికారంలో ఉన్న బలం, మదంతో ఇలాంటి కొంతమంది బఫుల్ గాళ్ళని అడ్డం పెట్టుకొని స్క్రిప్ట్ ఇచ్చేసి వాళ్ళు మాట్లాడింది వీడియోలు తీసుకొని వైరల్ చేసేసి ప్రజల్లో ప్రతిపక్ష పార్టీ నాయకులకి అసలు ఎక్కడ ఇమేజ్ లేదనేది ఒక అభూత కల్పన, అది ఒక సృష్టించాలనే ఒక భావనతోటి ఇలాంటి బఫున్ గాళ్ళు కొంతమంది పిచ్చినాయాళ్ళు హైదరాబాద్లో కూర్చునే ఆడ రామ్ గోపాల్ వర్మ కావచ్చు, ఈ పోసాని కావచ్చు, లేదంటే ఇంకా కొంతమంది ఆ రోజు ఉన్నవాళ్ళు కొంతమంది ఇలాగే మాట్లాడేసి వాళ్ళు జోకర్లు అయిపోయారు. రాజకీయాలు సంబంధం లేని వ్యక్తులు, మీకు అనవసరం. మీరు ఫుల్ టైం రాజకీయాలు చేస్తే రాండి, ఇక్కడ నియోజకవర్గంలో ఉండండి, పోటీ చేయండి, గెలవండి, తప్పులు మీకు కూడా రాజకీయ విలువలు తెలుస్తాయి. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు ఎవరో రాసి ఇచ్చింది చదివి ఆ వీడియోలు తీసుకొని ఆ వీడియోలు వైరల్ చేసుకొని మీకు తెలియట్లా దాని పర్యావసనం ఎలా ఉంటుందో ఆ రోజు అనేది మీకు తెలియదు. కేవలం ఏదో ఎక్కడ పనికిరాని పదవులు కొన్ని చైర్మన్లు బూర్మెన్లు వేశారని చెప్పేసి వాటిని అడ్డం పెట్టుకొని అనవసరమైన విషయాల్లో తలదూరు చేసి రాజకీయాల్లో విలువలు పోయే విధంగా మాట్లాడేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తే మరి వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళు దీనికి అందరికీ సినిమా భాషలో చెప్పాలంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం మొత్తం కూడా సజ్జల గారు, వాళ్ళ అబ్బాయి భార్గవ రెడ్డి. కాబట్టి మరి వాళ్ళు ఇవాళ ఏదైతే వాళ్ళ ముందు వాళ్ళు చేపించిన డ్రామా యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను జైలుకి పోతే ఇది మన దాకా వచ్చిందని చెప్పేసి బాగా భావించేసి ఇవాళ ముందస్తుగా కోర్టుకు వెళ్ళి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కానీ మీకు బెయిల్ ఇవ్వదు కోర్టు అని తేలిగ్గా. ఎవరు ఏ స్థాయిలో తప్పు చేశారో ఆ స్థాయిలో శిక్ష అనుభవించాల్సిందే.
ఎవరైనా సరే ఏ స్థాయిలో వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు చేసిన అరాచకాన్ని బట్టి, వాళ్ళు చేసిన తప్పుల్ని బట్టి, వాళ్ళు తిట్టిన బూతుల్ని బట్టి వాళ్ళ యొక్క తప్పుల్ని, దాని యొక్క పర్యవసానం అనుభవించాల్సింది. ఎవరు వదిలిపెట్టరు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక రోజా మాట్లాడుతుంది అసలు అలాంటి కేసు పెట్టే అవకాశమే లేదు, లేని కేసులో అరెస్ట్ చేశారు, అసలు కేసు పెట్టాల్సిన అవసరం లేని దాంట్లో అరెస్ట్ చేశారు అనే మాట అయితే అంటుంది కదా పోసాని కృష్ణమురళిని. అసలు రోజా మాజీ మంత్రి వర్యులు పాపం ఆమె మాటలు ఎవరు కూడా పరిగణలో తీసుకోరు. ఎందుకంటే సినీ భాషలో ఆమె ఏదో నీతులు చెప్పాలని చెప్పి చూస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె మాటల్ని ఎవరు కూడా పరిగణలో తీసుకోరు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చేసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన అరెస్ట్ చేసి, హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తుంటే అరెస్ట్ చేసేసి ఆయన్ని గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి కొట్టి, ఏ వర్జాన ఆయన కాళ్ళు వాసిపోయే విధంగా కొట్టి, తర్వాత మళ్ళీ దాన్ని కూడా సూపరింటెండెంట్ చేత అబద్ధాలు చెప్పించేసి ఆయనకి ఏం దెబ్బ తగలేదు, ఆయన బాగా ఆరోగ్యంగా ఉన్నారు, బాగానే ఉన్నారు కానీ అని చెప్పేసి అబద్ధాలు సర్టిఫికేట్ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి. అలాగే చూస్తే ఆనాడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కొల్లూరు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, చింతకాల ఏళ్ల పాత్రని అరెస్ట్ చేయడానికి పోయారు. అలాగే మన గుంటూరు జిల్లాలో కూడా చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేసి భయభ్రాంతి గురి చేయాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ ఏంటి? అవన్నీ వాళ్ళని తీసుకెళ్ళి ఏమన్నా మీరు ఆరాధన చేయడానికే తీసుకెళ్లారు. ఆ రోజు అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారుగా. ఉత్త పుణ్యానికి, ఏమి చేయని ఉత్త పుణ్యానికి అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అరెస్ట్ చేసేసి కొట్టించి, ఇంకా చెప్పాలంటే కొంతమంది నాయకులు మీరు చేసిన అరాచకం వల్ల ఈ రాష్ట్రంలో తలెత్తుకొని ఇంకా బతకలేమని చెప్పేసి, ఇలాంటి రాజకీయ నాయకుడు సీఎం అయిన తర్వాత ఉండలేమని చెప్పేసి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఒక రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా చేసి జిల్లా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాలు తనదైన ముద్ర వేసుకున్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు చిన్న విషయాన్ని మీడియాలో హైలైట్ చేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా 4 కుర్చీలు ఒక టేబుల్ అని చెప్పేసి డ్రామాలాడి, ఒక మంచి నాయకుడు, ఒక దార్శనికుడు అటువంటి నాయకుడు, మంచి నాయకుడు కోడెల శివప్రసాదరావు లాంటి గొప్ప వ్యక్తి ఆత్మహత్య చేసుకునే విధంగా ఆ రోజు రాజకీయాలు చేసింది మీరు, మీ పార్టీ. కాబట్టి మీరు గినక నీతులు చెప్తే, రోజా లాంటి వాళ్ళు వచ్చేసి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి నీతులు చెప్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా అది చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక జోకర్లు కూర్చొని మాట్లాడుకున్నటువంటి సంభాషణ అనుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకులు ఎవరో మాట్లాడినటువంటి రాజకీయ భాష, రాజకీయ పరిపక్వత చెందినటువంటి నాయకులు మాట్లాడే విధంగా ఎవరు భావించట్లేదు. కాబట్టి ముందు మనం ఏం చేసాం, ఇవాళ ఏం జరుగుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీతులు చెప్పే నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరిగా ఒక ప్రశ్న, మరీ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి మరి వల్లభనేని వంశీని పరామర్శించాడు, బోర్గడ్డ అనిల్ నొకరిని వదిలేస్తే కనుక మిగతా అందరినీ జైలు యాత్ర చేశారు. మరి పోసాని దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? పోసాని దగ్గరికి 100% వెళ్ళరని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు, అది బిస్కెట్ల కోసం వాడుకున్న వ్యక్తి కాబట్టి పెద్ద విషయం కాదు. వీళ్ళంటే వాళ్ళ పార్టీలో ఆయన మెప్పు కోసం వచ్చి పనిచేశారు కాబట్టి ఆ రిలేషన్ అనేది కొద్దిగా దగ్గరగా ఉందని చెప్పి భావించవచ్చు. 100% పోసాని కృష్ణమురళి అనేటువంటి టామీని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో రారు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను.